బస్సులు లేక కష్టపడి నైట్ మొత్తం జర్నీ చేసుకొని ఊరికైతే వెళ్ళాము. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ త్వరగా లేచి మళ్ళీ జర్నీ చేసుకొని మేమైతే ఇంటి దేవుడికైతే వచ్చామండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మేమైతే ఫ్రైడే బెంగళూరు నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఊరికైతే బయలుదేరాము. నిజంగా ఆ రోజు అయితే చాలా బస్సులు అయితే రష్ ఉన్నాయండి. అసలు బస్సెస్ లేదు. సాటర్డే ఇండిపెండెన్స్ డే వచ్చింది కదా, ఇంకా సండే 2 days హాలిడేస్ కాబట్టి చాలా మంది ఇంకా ఊర్లకైతే బయలుదేరారు. ఇంకా అలా అని చెప్పి మాకైతే బస్సెస్ దొరకలేదు. ఇంకా నైట్ జర్నీ చేసుకొని మేమైతే ఇంకా మొత్తం నైట్ అంతా నిద్రగట్టి ఇంకా ఊరికి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ త్వరగా లేచి రెడీ అయ్యి ఇంకా ఇంటి దేవుడికైతే వచ్చేసాము. ఇంకా వచ్చే ఆంది వేలో అయితే మాకు ఇంకా స్కూల్ పిల్లలు అయితే ఇలా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా అన్నీ కూడా అలా వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను. మేము ఇక్కడ టెంపుల్ దగ్గర వచ్చేసి పొంగల్ స్వీట్ వచ్చేసి ఇక్కడే ప్రిపేర్ చేస్తామండి. ఇక్కడే ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టి పూజ అయితే చేసుకుని వెళ్తాము. ప్రతి సంవత్సరం కూడా మేమైతే ఇలానే చేస్తాము. ఇక్కడ చుట్టుపక్కల పల్లెల వాళ్ళు అయితే చాలా మంది వస్తారు. అందరూ కూడా ఇక్కడే ప్రిపేర్ చేసే వండి పెట్టి దేవుడికైతే నైవేద్యం పెడతారండి. కొంతమంది డైరెక్ట్గా అన్నదానంకి డబ్బులు ఇచ్చేసి ఇంకా పూజనైతే చేసుకొని వెళ్ళిపోతారు. మా ఇంట్లో అయితే ఇంకా మా అత్త మామలు వాళ్ళు అటు సైడ్ నుంచి వచ్చిందనమాట. అంటే చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే పొంగల్ని ప్రిపేర్ చేసి ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టి వెళ్తారంట. సో అందుకని చెప్పేసి ఇంకా అదే ఆచారం అయితే మేమైతే పాటిస్తూ ఉన్నాము. ఇక్కడ కట్టెల పొయ్యలు కూడా చాలా ఉన్నాయి. ఇంకా మేమైతే ఇంకా పొంగల్ ఒక్కటే కాబట్టి ఇంకా అదే కట్టెల పొయ్యల మీద చేసుకుని వెళ్తాము. కొంతమంది గ్యాస్ స్టవ్ అన్నీ కూడా తెచ్చుకుంటారు. అది వాళ్ళ చాయిస్ అనమాట. ఇంకా మేము చేసే క్వాంటిటీ కూడా చాలా తక్కువే. మేము ఎవరిని పిలవలేదు. అప్పట్లో అయితే చాలా మందిని పిలిచి చేసేవాళ్ళంట. ఇంకా మేమైతే ఇప్పుడు నా బిజీ లైఫ్కి ఎవరు పిలిచినా కూడా రారు. అందుకని చెప్పి మేము ఫ్యామిలీ మాత్రమే వచ్చి ఇంకా పూజ చేసుకుని వెళ్ళిపోతామండి. అది కూడా మేము శ్రావణ మాసంలోనే ఇక్కడ పూజనైతే చేసుకుని వెళ్తాము. ఆంజనేయ స్వామి కాబట్టి శ్రావణ మాసంలో ఎస్పెషల్లీ చాలా మంది భక్తాదులు వస్తూ ఉంటారు. చూడండి, ఇదే దేవుడి విగ్రహము. మేము ప్రిపేర్ చేసిన బెల్లం పొంగల్ అయితే ఇంకా నైవేద్యంగా తీసుకున్నాము. అలాగే ఇంకా పూజ సామాన్లు అన్నీ కూడా తీసుకొని ఇంకా దేవుడికి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. క్యూ చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. ఇక్కడ ఇటు సైడు రూమ్స్ ఉన్నాయి, అటు సైడు రూమ్స్ ఉన్నాయి. చాలామంది నామకరణం చేసేవాళ్ళు, పుట్టు వెంట్రుకలు తీసేవాళ్ళు చాలామంది ఇక్కడ అన్నీ చేసుకొని వెళ్తారండి. నిజంగానే చాలా బాగుంటుంది. ఇది టెంపుల్ వచ్చేసి కొంచెం పాతదే, చాలా ఇయర్స్ వెనుక కట్టిన టెంపులే, బట్ చాలా బాగుంటుంది. ఇక్కడ పూజ అయితే చేసుకొని ఇక్కడికి వచ్చాము. దీన్ని గరుడ స్తంభం అని పిలుస్తారు కదండి. సో దీన్ని వచ్చేసి ఇక్కడ పెడతారు. ఇక్కడ పెట్టేసి ఇంకా దీనికి కూడా ఇక్కడ పూజ అయితే చేయాలి. ఫస్ట్ దేవుడు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడైతే మేము పూజ చేసుకొని ఇంకా తినేసి ప్రసాదం అంతా తినేసి ఇంటికైతే వెళ్తాము. యాక్చువల్గా దీన్ని చేతిలో పట్టుకొని మనకి శ్రావణ మాసంలో ఎవ్రీ సాటర్డే కూడా పల్లెటూర్స్లో అయితే వస్తూ ఉంటారు కదండి. గోవిందా గోవిందా అని టింగ్ టింగ్ అని కొట్టుకొని గోవిందా అని చెప్పుకుంటూ వచ్చి బియ్యం దానంగా తీసుకొని వెళ్తూ ఉంటారు కదా. అది ఆచారం మా ఇంట్లో కూడా ఉందన్నమాట. అంటే అప్పట్లో మా తాతలు అలా వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. అంటే దాన్ని తీసుకెళ్ళి భిక్షం తీసుకొని వచ్చేవాళ్ళు. అండ్ భిక్షం మీన్స్ అది ఈ శ్రావణ మాసంలో ఒక 3 ఇళ్ళకైనా వెళ్ళాలి, ఒక 3 ఇళ్ళకైనా వెళ్ళి భిక్షం పెట్టించుకో రావాలని చెప్పేసి అదొక ఆచారం అనమాట. అది వాళ్ళు చేసేవాళ్ళు, తాతల వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పట్లో ఇంకెవరు చేస్తారు చెప్పండి. ఇంకా మా మామయ్య కూడా లేదనమాట, ఆయన ఎప్పుడు చేయలేదు. వాళ్ళ నాన్న చేశారనమాట. వాళ్ళ నాన్న కాకుండా వాళ్ళ తాత వాళ్ళు చేశారంట. ఇంకా మా మామయ్య, మా హస్బెండ్, ఇంకా వీళ్ళకంతా మనము 3 ఇళ్ళకి వెళ్ళి భిక్షం ఎత్తుకొని రా అంటే వాళ్ళు చేస్తారు చెప్పండి? అస్సలు చేయలేరు. బట్ అది ఆచారం. 3 ఇళ్ళకైనా వెళ్ళి భిక్షం ఎత్తుకొని రావాలి అని చెప్తారు. అది ఎలాగో చెయ్యలేమని చెప్పేసి ఇయర్లీ వన్స్ అన్న ఈ గరుడ స్తంభానికి పూజ అయితే కంపల్సరీగా చెయ్యాలి అని చెప్పి మేమైతే ఇంకా ఇంటి దేవునికి వచ్చినప్పుడు దీన్ని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి పూజనైతే చేసుకొని వెళ్ళిపోతామండి. సో అట్లీస్ట్ ఇలా అయినా పూజ చేస్తున్నామని చెప్పి ఏదో ఒక ఆచారం ఇలాంటివన్నీ పాటించాలి కదా.
బట్ నిజంగానే చెప్తున్నాను, ఇంటి దేవునికి మనం ఎంత పూజ చేస్తే మన ఇంటికి అంత మంచిది అవుతుందండి. ఇది మాత్రం 100% షూర్గా చెప్తున్నాను. ఈ ప్లేస్ ఎక్కడా నేను చెప్పలే కదా, సారీ అండి. ఈ ప్లేస్ వచ్చేసి వైఎన్ హొస్కోటే. ఇది వచ్చేసి మనకి తుమ్కూరు డిస్టిక్ పావగొడకి నియర్ బై ఉంటుందండి. 20 to 30 కిలోమీటర్స్ నియర్ బై మనకి ఇదైతే ప్లేస్ దొరుకుతుంది. అలకూరు ఆంజనేయ స్వామి టెంపుల్ అని పిలుస్తారు. నిజంగా చాలా ఫేమస్ ఇది టెంపుల్. ఎక్స్పెషల్లీ మనకి శ్రావణ మాసంలో చాలా బాగుంటుంది. లాస్ట్ సాటర్డే మనకి ఇక్కడ లైక్ రథోత్సవం కూడా జరుగుతుందండి. చాలా బాగా జరుగుతుంది. బట్ మేము లాస్ట్ వీకెండ్ రాలేము అని చెప్పేసి మేమైతే ఫస్ట్ వీక్ లేదంటే సెకండ్ వీకే వచ్చేస్తాము శ్రావణ మాసంలో. తర్వాత ఇక్కడ నియర్ బై వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా కట్టారు పక్కనే, ఆంజనేయ స్వామి టెంపుల్కి పక్కనే కొద్దిగా దూరంలో. ఇంకా టెంపుల్కి కూడా వచ్చి దర్శనం చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ నుంచి మేము మా చిన్నత్త వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇది మా చిన్న మావయ్య వాళ్ళ ఇల్లు. మావయ్య లేరు, అత్తొక్కటే ఉండేది ఇక్కడ. ఇది విలేజ్ అండి, మిరసాపల్లి అని. మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఊరు అనమాట ఇది. హస్బెండ్ వాళ్ళ డాడీకి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రావడం వల్ల వాళ్ళైతే టౌన్కి షిఫ్ట్ అయ్యారు. ఇంకా అక్కడే సెటిల్ అయిపోయారు. కానీ ఇది అప్పట్లో సొంత ఊరు అనే చెప్పచ్చు. హస్బెండ్ వాళ్ళకి సొంత ఊరు అనమాట. ఇంకా టైం అయిపోతుంది, ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళాలి. వెళ్ళే ఆందివేలో కన్నేశ్వర ఆశ్రమం ఉంది, చూసుకుని వెళ్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. ఈ ఆశ్రమం ఇంత బాగుంటుందని అస్సలు అనుకోలేదు. నిజంగా చాలానే ఆల్ట్రేషన్ చేశారనమాట. మేము చూసింది వేరు, ఇప్పుడు ఉండేది వేరు. నిజంగా చాలా బాగుంది. ఈ శివుడి విగ్రహం అయితే అస్సలు ఉండలేదు. ఒక 3 years బ్యాక్ అయితే మేము చూసాము ఇక్కడికి వచ్చి. అప్పటికి ఇప్పటికి ఈ ప్లేస్ అయితే చాలా బాగా చేంజ్ అయింది. ఈ శివుడి విగ్రహం రీసెంట్ గానే పెట్టారనుకుంటాం. అలా నడుచుకుంటూ లోపలికైతే వెళ్తున్నాము. ఇప్పుడు ఈవినింగ్ టైం అయింది కాబట్టి నిజంగా చాలా పీస్ఫుల్ గానే ఉంది. ఇక్కడ ఆశ్రమం మీన్స్ అంటే ఇప్పుడు అనాథలు కానివ్వండి, పేరెంట్స్ లేని వాళ్ళు, సో అలా పిల్లలు లేని వాళ్ళు, పేరెంట్స్ పెద్దవాళ్ళు, సీనియర్స్ ఇక్కడ ఎవరు ఉండడానికైతే లేదు. అంటే పర్మిషన్ తీసుకోవాలంట. ఇక్కడ మేము ఉండొచ్చా అని అడిగి ఉండొచ్చు అని అన్నారు. అంతేకాని ఎవరిని పడితే వాళ్ళని తీసుకోమని చెప్పారు. ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ మనకి గురు అయితే ఉంటారు. గురు దత్తాత్రేయ వాళ్ళైతే ఉంటారనమాట. సో అక్కడికి వెళ్ళి మేము ఆయనకి నమస్కారం చేసి వచ్చాము. కానీ ఇంక అక్కడ నేను ఫొటోస్ వీడియోస్ ఏమీ తీసుకోలేదు. తర్వాత ఇంకా పక్కనే ఇక్కడ అన్నీ కూడా లైక్ చిన్న చిన్న టెంపుల్స్ లాగా, ఆశ్రమం లాగా అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అన్ని దేవుళ్ళకి కూడా అలా నమస్కారం చేసుకొని మేమైతే ఇంకా కొద్దిసేపు అలా కూర్చొని టైంపాస్ చేసి అయితే వచ్చామండి. నిజంగా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. మనం మార్నింగ్ అలా వస్తే ఈవినింగ్ దాకా ఉండి వెళ్ళొచ్చండి. మనకి ఫుడ్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఎవరైనా చల్కేరే వాళ్ళు నా వీడియోస్ కనుక చూస్తే ఈ ప్లేస్కి వెళ్ళి ఒక్కసారి విజిట్ చేయండి. నిజంగా చాలా బాగుంది. ఇక్కడ వెజిటేబుల్స్ కానివ్వండి, అలాగే మనకి ఆకుకూరలు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడే పండిస్తున్నారు. ఐ థింక్ ఇక్కడ ఉన్న వాళ్ళకి వండి పెట్టడానికి అవన్నీ కూడా వెజిటేబుల్స్ ఇక్కడే పండిస్తారు అనుకుంటాను. చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు అనాథలా లేకుంటే ఇక్కడ జస్ట్ భక్తితో ఆశ్రమంలో ఉన్నారా నాకైతే తెలియదు. బట్ నేనైతే అడిగాను ఎవరైనా అనాథలు కానీ వచ్చి ఉండొచ్చా అని. అదే పర్మిషన్ తీసుకొని వాళ్ళని ఉండొచ్చు అని అన్నారు. అది నాకైతే డీటెయిల్గా తెలియదు. ఇక్కడ స్వామి చూడండి ఇక్కడ ఉన్నారు. మా ఆయన జూమ్ వేసి మరి తీశారు. నిజంగా నేను అస్సలు అబ్జర్వ్ చేయలేదు. అక్కడ పడుకొని ఉన్నాడు ఆయన. మేము లోపలికి వెళ్ళి ఆయనకి జస్ట్ నమస్కారం చేసుకొని వచ్చాము. ఆయనే దత్తాత్రేయ స్వామి అని చెప్పి, దత్తాత్రేయ గురు అనమాట. ఆయనకి కొంతమంది మనుషులు కూడా అక్కడ పక్కన కూర్చొని ఉంటారు. ఇంకా అక్కడికి వెళ్ళిన వెంటనే మనం నమస్కారం చేసుకుని వెంటనే వెళ్ళు అని చెప్తూ ఉంటారనమాట. అందుకని చెప్పేసి ఇంకా మేమైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి మేమైతే ఈవినింగ్ టైంలో వచ్చాం కదా, అందుకని టీ అయితే ఇక్కడ ఇచ్చారు. మేమైతే కొంచెం టీ తీసుకొని ఇప్పుడు టీ అయితే తాగుతున్నాము. ఇక్కడ ప్లేస్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. చాలా చాలా బాగుంది. అండ్ చాలా గ్రీనరీ, పీస్ఫుల్గా చాలా బాగుంది. ఇంకా మేమైతే అక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వచ్చేసి ఎన్ని ఫ్లవర్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ అన్నీ కూడా పెట్టారు. ఇవన్నీ చెట్లు కూడా మనకి మునక్కాయ చెట్లు అండి. మునగాకు మనకి చాలా మంచిది కదండి హెల్త్కి. మునగాకతో వాళ్ళైతే పళ్ళెం అలా చేసుకుని తింటారంట. అందుకని చెప్పేసి ఎక్కువ చెట్లు ఉన్నాయి, మునక్కాయలు ఉన్నాయి, ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి చాలా, అలాగే వెజిటేబుల్స్ ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చాయి. లైక్ షోకి చాలా బాగుంటుంది.
అదే పేపర్ ఫ్లవర్స్ అంటాం కదండి అవి. సో ఇక్కడ అన్నీ కూడా ఇవన్నీ లైన్గా ఉన్న చెట్లన్నీ కూడా మునగాకు చెట్లే. దీని లోపల మనకి వెజిటేబుల్స్ అలాగే ఆకుకూరలు ఫ్లవర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంక ఇలా అన్నీ చూసుకుంటూ ఉన్నామన్నమాట. నిజంగా ప్లేస్ అయితే చాలా బాగుంది కదా. మనం ఎప్పుడు కూడా సిటీస్లో ఉండి మనకి ఆ ట్రాఫిక్ అదే పొల్యూషన్ అంతా చూసే ఉంటాము. మనం ఇలా బయటకు వచ్చినప్పుడు ఇలాంటి ప్లేసెస్ చూస్తే నిజంగా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి శివ టెంపుల్ అనమాట. లోపలికి వెళ్ళి వద్దాం రండి. ఇంకా లోపలికి వెళ్ళాము. అక్కడ మనకి మొబైల్ అయితే ఫొటోస్ వీడియోస్ తీయకండి అన్నారు. అందుకని చెప్పేసి నేనైతే వీడియోస్ ఏం తీసుకోలేదు. మనకి ఇక్కడ వచ్చేసి కన్నేశ్వర ఆశ్రమం అని గూగుల్ చేస్తే మనకి అయితే ఈ లొకేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎక్స్పెషల్లీ మనకి గురు పూర్ణిమ టైంలో అలాగే శివరాత్రికి అయితే నిజంగా ఎక్స్పెషల్లీ శివరాత్రికి అద్భుతంగా ఉంటుందండి. మొత్తం పూలతో డెకరేషన్ చేస్తారు. చాలా చాలా బాగుంటుంది. చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో ఉన్న చాలామంది ఇక్కడికైతే విజిట్ అవుతారు. మేమైతే శివరాత్రి టైంలోనే ఒకసారి వచ్చాము. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక ఆశ్రమం లాగా ఉంది. ఇక్కడ కూడా వచ్చాము. చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఈ ఆవులు అయితే రియల్ ఆవులు కట్టేసినట్టుంది, కానీ అవి రియల్ కాదండి, సిమెంట్లో తయారు చేసినవి అనమాట. ఇప్పుడైతే స్వామీజీ బయటకు వచ్చారండి. ఇప్పుడు చూడండి వాక్ చేస్తున్నారు. నేనైతే మొబైల్ని జస్ట్ ఇలా హోల్డ్ చేసి కింద పెట్టుకొని హైడ్గా పెట్టుకొని వీడియో అయితే తీసుకున్నాను. ఇక్కడైతే మనుషులు స్వామీజీ వచ్చే టైంలో ఎవరిని రోడ్లో అయితే నిలబడినివ్వరు. సైడ్కి వెళ్ళండి హైడ్ అవ్వండి అని చెప్తూ ఉంటారు. సో ఆయన అయితే ఇలా వాక్ చేస్తూ ఉన్నారనమాట. ఇలా వాక్ చేసుకుంటూ అక్కడ కూర్చున్నారు కొద్దిసేపు. టైం ఆల్రెడీ 6:30 అవుతుంది. ఇప్పుడైతే ఇంటికి బయలుదేరాలి. ఇంకా హస్బెండ్ కార్ తీసుకురావడానికి వెళ్ళారు. మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఈ సమాధులు వచ్చేసి ఆ దత్తాత్రేయ స్వామి గురువు ఉన్నారు కదండి, వాళ్ళ పేరెంట్స్ దంట ఇక్కడ సమాధులు ఎంట్రన్స్లో ఉంటాయన్నమాట మనకి. సో ఇప్పుడైతే మేమైతే ఇంటికైతే బయలుదేరుతున్నాం. ఇంతే అండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.